ఓ రోడ్డు ప్రమాదం నిరుపేద కుటుంబాన్ని తలకిందులు చేసింది. పొట్టకూటి కోసం సౌదీ వెళ్లిన కుర్రాడు 2 ఏళ్లుగా రియాద్ జైలు గోడల మధ్య నరకం అనుభవిస్తున్నాడు. కోర్టు విధించిన 84 లక్షల బ్లడ్ మనీ చెల్లిస్తేనే విముక్తి. భర్త ప్రాణాల కోసం చంటి బిడ్డను చంకనేసుకుని దివ్యాంగురాలైన భార్య గడప గడపకు తిరుగుతుంది. వృద్ధ తల్లిదండ్రులు కొడుకు తిరిగి వస్తాడని కన్నీరు మున్నీరవుతున్నారు. నిజామాబాద్ జిల్లా శ్రావణ్ కుమార్ గుండెలను పిండేసే కథనంపై జీ స్పెషల్. పొట్టకూటి కోసం ఎడారి దేశం సౌదీ అరేబియాకు వలస వెళ్లిన ఓ భారతీయ యువకుడి జీవితం కటకటాల పాలైంది. నిజామాబాద్ జిల్లా కుమన్పల్లికి చెందిన 32 ఏళ్ల కుమారి శ్రావణ్ కుమార్ రియాద్లోని ఓ ప్రైవేట్ మెడికల్ కంపెనీలో అంబులెన్స్ డ్రైవర్గా చేరాడు. రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేద కుటుంబాన్ని ఆదుకునేందుకు కొడుకు దూరదేశం బాట పట్టాడు. 2024 మే 6న శ్రావణ్ కుమార్ జీవితాన్ని ఓ రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదంలోకి నెట్టేసింది. శ్రావణ్ నడుపుతున్న అంబులెన్స్ ఘోర ప్రమాదానికి గురికాగా ఈ ఘటనలో స్థానిక దంపతులు ప్రాణాలు కోల్పోయారు. వారి 2 పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదానికి శ్రావణే కారణమని నిర్ధారించిన అక్కడి పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. అనంతరం సౌదీ అరేబియా న్యాయస్థానం శ్రావణ్ను నేరస్తుడిగా ప్రకటిస్తూ బాధిత కుటుంబానికి 3.30 లక్షల సౌదీ రియాళ్లు అంటే భారత కరెన్సీలో సుమారు 84 లక్షల బ్లడ్ మనీ చెల్లించాలని తీర్పునిచ్చింది. మా అబ్బాయి అక్కడ పోయిన 2 సంవత్సరాలకు 2 నెలల తర్వాత యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయిపోయినాక అక్కడ ఒక పాటలో ఒక ఆమె చనిపోయింది. మళ్ళీ 4 రోజుల తర్వాత ఒక ఆమె చనిపోయింది. ఇప్పుడు అక్కడ రియాల్ ఏంటంటే మావాడికి 3,30,000 కట్టాలంటున్నారు. ఇక్కడి మాయేమో 84 లక్షలు. అది తెలిసిన సంది మేము ఆదేశపడి ఆ ఎమ్మెల్యే మంత్రి ఏ తిరగని ఎమ్మెల్యే లేడు, తిరగని మంత్రి కూడా లేడు. ఇక తిరిగి మాకు పక్క ఏంటంటే ఒక తీర్మానం దొరికిందాడంటే దాని మీద ఒక్కదాని మీద ఆశ తగిలింది. వాళ్ళన్న దయదలిచి ఇప్పుడు ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, అలాగే దయదలిచి ఏమన్నా మంచిగా ఏమన్నా సాయం చేసేస్తే మావాడు వస్తాడని కోరుకుంటున్నాం. ఇక బాధిత కుటుంబానికి ఆ పరిహారం చెల్లిస్తేనే శ్రావణ్ విముక్తి పొంది స్వదేశానికి వచ్చే అవకాశం ఉంది. కానీ అంత భారీ మొత్తం చెల్లించే స్తోమత ఆ కుటుంబానికి ఎంత మాత్రం లేదు. శ్రావణ్కు 2022లో జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం చింతల్పేటకు చెందిన దివ్యాంగురాలు మమతతో వివాహమైంది. ఇప్పుడు ఆమె తన చంటి బిడ్డను పట్టుకుని భర్తను ఎలాగైనా విడిపించుకోవాలని ప్రతి గడప తొక్కుతోంది. మరోవైపు ఇంటి పెద్ద దిక్కు జైలులో మొగ్గుతుండడంతో వృద్ధులైన శ్రావణ్ తల్లిదండ్రులు కుమ్మరి రామయ్య, రాజమణి కూలి పనులు చేస్తూ కన్నీటితో కొడుకు రాక కోసం ఎదురు చూస్తున్నారు. మన ఇండియా రూపాయల్లో తీసుకుంటే 84 లక్షల రూపాయలు. ఇక్కడ ఉన్న బాధిత కుటుంబాలకు ఉండడానికి ఇల్లు లేదు, పొలం లేదు, ఏమీ లేదు. నిరుపేద కుటుంబము. వారి భార్య కూడా వికలాంగురాలు. వాళ్ళ అమ్మ కూడా ఆరోగ్యం బాగలేదు. వాళ్ళ నాన్న పనిచేస్తేనే కుటుంబం నడుస్తుంది. కాబట్టి ఈ నిరుపేద కుటుంబాన్ని ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ వీళ్ళందరూ పట్టించుకొని అతన్ని ఇండియాకు తిరిగి తీసుకురావడానికి ప్రయత్నించాలని మీడియా ద్వారా అందరినీ కోరుచున్నాము. భర్త విడుదల కోసం దివ్యాంగురాలైన మమత ప్రజాప్రతినిధులు, అధికారుల చుట్టూ తిరుగుతోంది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్తో పాటు నిజామాబాద్, జగిత్యాల జిల్లాల ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కలిసి వినతి పత్రాలు అందజేసింది. అంతేకాక హైదరాబాద్లో నిర్వహించిన ప్రవాసీ ప్రజావాణిలోనూ తన భర్త దుస్థితిని వివరించి ప్రభుత్వం చొరవ తీసుకోవాలని వేడుకుంది. 84 లక్షల బ్లడ్ మనీని భరించే శక్తి తమకు లేదని మానవతావాదులు ప్రభుత్వం స్పందించి తన భర్తను సురక్షితంగా భారతదేశానికి తీసుకురావాలని కన్నీరు మున్నీరవుతోంది. మూడు నెలల తర్వాత విజిట్ వీసా మీద వెళ్ళాడు. 3 నెలల తర్వాత యాక్సిడెంట్ కేసు అయింది. అక్కడ సౌదీ వాళ్ళు చనిపోయిండ్రు. భార్యాభర్తలు 2 చనిపోయిండ్రు. వాళ్ళ పిల్లలకి ఆర్థికంగా 3 లక్షలు, అక్కడ కరెన్సీ 3,30,000. ఇక్కడ మన ఇండియన్ కరెన్సీ 84 లక్షలు. మాకు అంత స్తోమత లేదు. నేను ఫిజికల్ హ్యాండిక్యాప్. నాకు ఒక చిన్న బాబు ఉన్నాడు. యాక్సిడెంట్ అయినప్పుడు అక్కడ అందులో డాక్టర్ కూడా ఉన్నాడు. డాక్టర్ ఏం చెప్పలేకపోయిండు. రిటర్న్ హాస్పిటల్కి వెళ్తే ఆయనను అడిగితే కూడా ఎస్కేప్ అయిండు డాక్టర్ కూడా. మేము ఎమ్మెల్యేల దగ్గరికి అందరి దగ్గరికి వెళ్ళినాం. ఎక్కడికి పోయినా మళ్ళీ చేస్తాము అంటున్నాను. 1 మంత్ తర్వాత ఫోన్ చేస్తామన్నాడు. ఎవరి దగ్గర గురించి రెస్పాన్స్ ఇవ్వాలి. మన 84 లక్షలు ఎక్కడి నుంచి తేరాలి అని మా ఆయనని ఇండియాకి తీసుకురావాలి దాతలు అని నేను దండం పెడుతున్నాను. మేము
ప్రజావానికి వెళ్తే మాకు ఒక రిపోర్ట్ వచ్చినాక సెక్రటరీ ఏరియాకి కూడా వెళ్ళినాం. అక్కడ సీఎం సార్ లేడు. వాళ్ళ పిఏకి ఇచ్చినాం లెటర్. మాకు వ్యవసాయం భూమి కూడా ఏం లేదు. దాతలు ఎవరైనా ముందుకొచ్చి ఆదుకుంటాను. మా ఆయన క్షేమంగా ఇండియాకి తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను. ఒకవైపు కొడుకు జ్ఞాపకాలతో తల్లడిల్లుతున్న వృద్ధ తల్లిదండ్రులు, మరోవైపు చంటి బిడ్డతో భవిష్యత్తు భారంగా మారిన దివ్యాంగురాలైన భార్య శ్రావణ్ కుటుంబాన్ని తీవ్ర ఆవేదనకు గురిచేస్తున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ఎన్ఆర్ఐ స్వచ్ఛంద సంస్థలు స్పందించి ఆపదలో ఉన్న ఈ నిరుపేద కుటుంబానికి బ్లడ్ మనీ చెల్లింపులో ఆర్థిక సాయం అందించి శ్రావణ్ను రియాద్ జైలు నుంచి విడిపించాలని స్థానికులు కోరుతున్నారు.